ఒక పెద్ద సామ్రాజ్యం. దాన్ని సవాలు చేయడానికి ఏకమైన ఒక దేశం. అది మన భారతదేశంలాంటి ఎన్నో విభిన్నతలున్న దేశం. ఇది ఎలా సాధ్యమైంది? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, కరెక్టే. ఒక్క తూట కూడా పేల్చకుండా అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇది మామూలు ప్రశ్న కాదు. భారత స్వాతంత్ర్య పోరాటం ముందు నిల్చిన అతి పెద్ద సవాల్, వ్యూహాత్మకంగా, నైతికంగా కూడా. ఈ ఒక్క ప్రశ్నే మొత్తం పోరాట గతిని మార్చేసింది. సరే, అసలు కథ ఎక్కడ మొదలైందంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. అప్పటి భారతదేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు బ్రిటిష్ వాళ్లు మన వాళ్ళని బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నారు. దానికి తోడు అంటువ్యాధులు. దేశం మొత్తం ఒక రకమైన నిస్సహాయతలో ఉంది. సరిగ్గా ఈ కష్టాలే, ఈ నిస్సహాయతే ఒక కొత్త రకం పోరాటానికి పునాది వేశాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే 1915లో మహాత్మాగాంధీ భారతదేశానికి తిరిగివచ్చారు. ఆయన ఒట్టి చేతుల్తో రాలేదు. తనతో పాటు భారతదేశ భవిష్యత్తునే మార్చేయగల ఒక సరికొత్త పోరాట పద్ధతిని తీసుకొచ్చారు. ఆ ఆలోచనే సత్యాగ్రహం. పేరులోనే ఉంది కదా, సత్యం కోసం ఆగ్రహం. కాని ఇక్కడ ఆగ్రహం అంటే హింస కాదు. దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటంటే, మనం పోరాడేది ఒక మంచి కారణం కోసమైనప్పుడు, మన వైపు నిజమున్నప్పుడు ఎదుటివాళ్లతో పోరాడ్డానికి కండబలం అవసరం లేదు. సత్యానికున్న శక్తే మనల్ని గెలిపిస్తుంది. గాంధీగారే స్వయంగా ఏమన్నారో చూడండి. సత్యాగ్రహం అంటే శారీరక బలం కాదు. అది ఎదుటివారికి నొప్పి కలిగించదు, వాళ్ళ నాశనాన్నే కోరుకోదు. అంటే ఇక్కడ శత్రుత్వమనేది లేదు. ఈ మాటల్లోనే ఆ పోరాట పద్ధతి వెనుకున్న నైతిక బలం మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక వ్యూహం కాదు, అంతకు మించిన ఒక ఫిలాసఫీ. అయితే ఈ సత్యాగ్రహం అనేది కేవలం పుస్తకాల్లోని సిద్ధాంతం కాదు. ఇది ఆల్రెడీ ఫీల్డ్ టెస్టెడ్ అన్నమాట. గాంధీగారు ఇండియాకి రాకముందే సౌత్ ఆఫ్రికాలో జాత్యహంకార చట్టాలకు వ్యతిరేకంగా ఇదే పద్ధతిని వాడి విజయం సాధించారు. సో ఇది వర్క్ అవుతోందని ఆయనకు పూర్తి నమ్మకముంది. సరే, సౌత్ ఆఫ్రికాలో విజయవంతమైన ఈ సత్యాగ్రహాన్ని భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల అణచివేతకు వ్యతిరేకంగా ఒక దేశవ్యాప్త ఉద్యమంగా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. దీని ఫలితమే సహాయ నిరాకరణోద్యమం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి, ఒకదాని తర్వాత ఒకటి. మొదట విచారణ లేకుండా ఎవరినైనా అరెస్టు చేసే రౌలెట్ చట్టం వచ్చింది. దానికి వ్యతిరేకంగా అమృత్సర్లో శాంతియుతంగా ఊరేగింపు జరిపితే పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తరువాత చరిత్రలోనే మాయని మచ్చ జలియన్వాలా బాగ్ మారణకాండ. బ్రిటిష్ వాళ్ల ఈ చర్యలు దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేశాయి. గాంధీగారు తన హిందూ స్వరాజ్ పుస్తకంలో ఒక సింపుల్ పాయింట్ చెప్పారు. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తోంది మన సహకారంతోనే. వాళ్ల స్కూల్స్, కోర్టులు, సైన్యం అన్నింటిలో మనవాళ్లే ఉన్నారు. మనం గనక ఈ సహకారాన్ని నిలిపివేస్తే వాళ్ల పాలన ఏడాది తిరిగేలోపే కూలిపోతుంది. వ్యూహం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. సరే, సహకరించొద్దు అన్నం. మరి అదెలా? దీనికోసం కొన్ని పద్ధతులు ఫాలో అయ్యారు. ప్రభుత్వమిచ్చిన బిరుదులు, పదవులు తిరిగిచ్చేయడం, సివిల్ సర్వీసులు, ఆర్మీ, పోలీస్ లాంటి ఉద్యోగాలు వదిలేయడం, పిల్లల్ని బ్రిటిష్ స్కూల్స్కి పంపకుండా ఆపేయడం, ఇక అన్నిటికంటే ముఖ్యంగా విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం. మొత్తం బ్రిటిష్ సిస్టమ్ని స్తంభింపజేయడమే లక్ష్యం. ఇక్కడి నుంచే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఉద్యమం పేరు సహాయ నిరాకరణ ఉద్యమం, లక్ష్యం స్వరాజ్యం. కాని ఆ స్వరాజ్యమంతే ఏంటి? ఈ ఒక్క పదాన్ని భారతదేశంలోని ఒక్కో వర్గం ఒక్కోలా అర్థం చేసుకుంది. వాళ్ల కష్టాలకు పరిష్కారంగా చూసింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా నగరాల్లో చూస్తే ఇక్కడ ఉద్యమానికి మధ్యతరగతి వాళ్లు నాయకత్వం వహించారు. వేల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు వదిలేశారు. లాయర్లు కోర్టులకు వెళ్లడం మానేశారు. విదేశీ బట్టలని తగలబెట్టడం అనేదొక పెద్ద సింబల్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే కేవలం ఏడాదిలోనే విదేశీ వస్త్రాల దిగుమతి సగానికి పడిపోయింది. ఇదే నగరాలలోని కథ. కాని అసలైన భారతదేశం గ్రామాల్లో ఉంది కదా. మరి అక్కడ పరిస్థితేంటి? పల్లెల్లో లక్షలాది మందికి స్వాతంత్రమంటే భూమి కోసం, బతుకుదెరువు కోసం చేసే పోరాటం. ఇక్కడ 2 ఉదాహరణలు చూద్దాం. అవధ్లో రైతులు, వాళ్లకి స్వరాజ్యమంటే ఏంటి? పన్నులు తగ్గించటం, వెట్టి చాకిరి నుండి విముక్తి, వాళ్లని పీడించే భూస్వాములను బహిష్కరించటం. కాని మన గూడెంకొండల్లోని గిరిజనుల కథ వేరు.
వాళ్ళు గెరిల్లా యుద్ధం చేశారు, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేశారు, విముక్తి కోసం హింస తప్పదని నమ్మారు. చూసారా, లక్ష్యం ఒక్కటే, స్వరాజ్యం. కాని మార్గాలు ఎంత భిన్నంగా ఉన్నాయో. అయితే ఉద్యమం ఉధృతంగా సాగుతున్న టైంలోనే చౌరీచౌరాలో ఒక సంఘటన జరిగింది. అక్కడొక పోలీస్ స్టేషన్ని తగలబెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. అహింస అనేది తన సిద్ధాంతానికి ప్రాణమని నమ్మిన గాంధీజీ ఒక్కసారిగా మొత్తం ఉద్యమాన్ని ఆపేశారు. ఆయన నిర్ణయం చాలామందికి, సొంత నాయకులకు కూడా నచ్చలేదు. కాని ఆయన తన సిద్ధాంతానికి కట్టుబడ్డారు. సహాయ నిరాకరణోద్యమం ఆగిపోయాక ఉద్యమంలో కొంత గందరగోళం, స్తబ్దత ఏర్పడింది. కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలొచ్చాయి. ఈ సమయంలో దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తీసుకురావడానికి గాంధీజీ ఒక కొత్త, అందరికీ కనెక్ట్ అయ్యే ఒక శక్తివంతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. సమయం 1920ల చివరకొచ్చింది. ఇప్పుడు డిమాండ్ మారింది. అదే పూర్ణ స్వరాజ్, అంటే పూర్తి స్వాతంత్ర్యం. లాహోర్ కాంగ్రెస్లో తీర్మానం కూడా చేశారు. కాని ఇక్కడే ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. పూర్తి స్వాతంత్ర్యం అనేది ఒక పెద్ద మాట. దీన్ని దేశంలోని ప్రతి ఒక్క సామాన్యుడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? అందర్నీ ఆలోచన వెనుక ఎలా నడిపించాలి? ఇక్కడే గాంధీజీ రాజకీయ మేధస్సు బయటపడింది. ఆయన ఒక అద్భుతమైన వ్యూహం వేశారు. ముందుగా దేశంలో పేద, ధనిక తేడా లేకుండా అందర్నీ ప్రభావితం చేసే సమస్యని ఎంచుకున్నారు. అదే ఉప్పు మీద బ్రిటిష్ వాళ్లు వేసిన పన్ను. తర్వాత వైస్రాయ్కి ఒక అల్టిమేటమిచ్చారు. మా డిమాండ్స్ ఒప్పుకోండి, అందులో ఉప్పు పన్ను రద్దు కూడా ఉంది, లేదంటే ఉద్యమం తప్పదు అని. చివరగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ సముద్రం దగ్గరకు నడిచి స్వయంగా ఉప్పు తయారు చేయాలని నిర్ణయించారు. స్వాతంత్రమనే పెద్ద కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరి వంటగదిలోని ఉప్పుతో ముడిపెట్టారు. ఎంత బ్రహ్మాండమైన ఆలోచన! ఆ చారిత్రాత్మక యాత్ర దూరమెంతో తెలుసా? 240 మైళ్ళు, అంటే సుమారు 386 కిలోమీటర్లు కాలినడకన. మరి ఎన్ని రోజులు పట్టిందంటే 24 రోజులు. రోజుకు దాదాపు 10 మైళ్ళకి పైగా నడక. ఊహించుకోండి ఆ నిబద్ధతని. గాంధీగారు దండీ దగ్గర పిడికెడు ఉప్పు చేతిలోకి తీసుకున్న ఆ ఒక్క క్షణం దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఆ ఒక్క సంఘటన స్ఫూర్తితో దేశంలో లక్షలాది మంది ఉప్పు చట్టాన్ని ధిక్కరించారు. ఎక్కడ వీలైతే అక్కడ ఉప్పు తయారుచేశారు. అలా శాసనోల్లంఘన ఉద్యమం మొదలైంది. ఒకవైపు ప్రజలు ఇంత శాంతియుతంగా నిరసన చేస్తుంటే, మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం చాలా క్రూరంగా స్పందించింది. సత్యాగ్రహులపై లాఠీచార్జ్ చేశారు. దాదాపు 1,00,000 మందిని అరెస్ట్ చేశారు. ఈ 2 చిత్రాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు అహింస, మరోవైపు పశుబలం. ఈ వ్యత్యాసమే ఉద్యమానికి నైతిక బలాన్ని ఇచ్చింది. సరే, ఈ రెండో ఉద్యమం అంటే శాసనోల్లంఘన ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎందుకు పాల్గొన్నారు? వాళ్లు సాధించాలనుకున్నదేంటి? మొదటి ఉద్యమంలాగే ఇక్కడ కూడా అందరి లక్ష్యాలు ఒకటేనా లేక వేర్వేరా? ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది. ధనిక రైతులేమో అధిక పన్నులకు వ్యతిరేకంగా పోరాడారు. వాళ్లకు అదే స్వరాజ్యం. వ్యాపారస్తులేమో బ్రిటిష్ వాళ్ల రూల్స్ వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఉద్యమంలో చేరారు. ఇక పారిశ్రామిక కార్మికులకు తక్కువ జీతాలు, సరైన పని పరిస్థితులు లేకపోవడం వాళ్ల సమస్య. మహిళలు కూడా దేశసేవ ఒక పవిత్రమైన విధి అని భావించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే అందరూ కలిసి నడిచారు, కాని ప్రతి ఒక్కరి గమ్యం వేరు, వాళ్ల దృష్టిలో స్వరాజ్యం వేరు. ఇదే మన జాతీయోద్యమంలోని సంక్లిష్టత. చివరగా మనం ఆలోచించాల్సిన విషయం ఇదే. ఈ ఉద్యమాలు నిస్సందేహంగా దేశాన్ని ఒక్కటి చేశాయి, ఒక జాతీయ భావాన్ని సృష్టించాయి. కాని అదే సమయంలో ఆ ఐక్యతలోని భిన్న స్వరాలను కూడా బయటపెట్టాయి. ఒక దేశం స్వేచ్ఛ కోసం పోరాడుతున్నప్పుడు అక్కడ ఎన్నో వర్గాలు, ఎన్నో ఆకాంక్షలుంటాయి. మరి అలాంటప్పుడు ఎవరి స్వేచ్ఛకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది ఆ రోజుల్లో ఎంత కీలకమైన ప్రశ్నో ఈరోజు కూడా అంతే.